హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి 5కి 5 మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఒక టాపిక్ అయితే ఉంది. సో ఆ టాపిక్కి సంబంధించి మీరు ఈజీగా ఏ విధంగా అటెంప్ట్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు రిమైనింగ్ డేస్లో మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా ఈ 5 కోర్సెస్ని అయితే మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ మీరు తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే ఈ కోర్సెస్ అన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. మీరు ఇంకా సపరేట్గా ఈ కోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మెగా కోర్స్ తీసుకున్నటువంటి వారు ఇందులో మీకు తెలుగు మీడియంలో ఉన్నటువంటి వీడియో క్లాసెస్ ఉంటాయి. 25 మాక్ టెస్ట్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. మీరు సపరేట్గా తీసుకుంటే 99 రూపీస్ సపరేట్గా పే చేయాలి, కానీ ఇందులోనే ఈరోజు యాడ్ చేయడం జరిగింది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన పీడిఎఫ్ కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా యాక్సెస్ అవుతాయి. లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ 99 రూపీస్కి అందిస్తున్నాం. 25 మాక్ టెస్ట్లు 199 రూపీస్కి అందిస్తున్నాం. పీడిఎఫ్ కోర్సు 199 రూపీస్కి అందిస్తున్నాం. ఇందులో మీకు 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ బిట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట, జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి. అలాగే మీకు స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ కూడా ఇందులోనే ఉంటాయి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 49 రూపీస్కి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాము. సో ఇక్కడ చూసుకుంటే మెగా కోర్సు, పీడిఎఫ్ కోర్సు, కంప్యూటర్ నాలెడ్జ్ కోర్సు, ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి ఈ బాక్స్లో ఉంటుంది యాప్ హోమ్ పేజ్లో. ఇంకా ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ 25 మాక్ టెస్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్ అనేటువంటి పర్టికులర్ బాక్స్లో అయితే ఉంటుంది. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోకి వచ్చినట్లయితే ఈ 2 బాక్స్లు ఓపెన్ చేసి మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీరు 5కి 5 మార్క్స్ తెచ్చుకునేటువంటి ఏకైక టాపిక్ కాంప్రిహెన్షన్ పాసేజ్ అండి. సో పాసేజ్ అనేది మనకి ఈ లెంగ్త్లోనే ఇస్తున్నాడు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది 2022కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. సో 2022 క్వశ్చన్ పేపర్లో కాంప్రిహెన్షన్ పాసేజ్ మనకి లెంగ్దీగానే ఇవ్వడం జరిగింది. సో ఇంత పెద్ద లెంగ్దీ పాసేజ్ని మీరు చదివి అర్థం చేసుకొని వితిన్ ఫ్యూ మినిట్స్లోనే ఇచ్చినటువంటి ఆ 5 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ అయితే చేయాలి. సో ఇక్కడ చాలామంది చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి, మీరు వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, అండ్ ఈ కాంప్రిహెన్షన్ పాసేజ్ని మీరు ఏ విధంగా అటెంప్ట్ చేస్తే మీరు 5కి 5 మార్క్స్ మీరు తెచ్చుకోగలుగుతారనేది ఇప్పుడు చెప్తాను. సో మనకి ఈ విధంగా పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు చాలామంది చదవకుండా ఈ యొక్క క్వశ్చన్స్కి, అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేయడం జరుగుతుందండి. సో కొన్ని క్వశ్చన్స్ మనకి పారాగ్రాఫ్ చదివిన తర్వాత అందులో ఉన్నటువంటి కొన్ని వర్డ్స్ తీసుకొని ఆ పర్టికులర్ వర్డ్ యొక్క సినానిమ్ ఏంటని చెప్పేసి అడుగుతారు, లేదా యాంటానిమ్ ఏంటని చెప్పేసి అడుగుతారు. సో కాబట్టి మీరు ఆ వర్డ్స్కి సంబంధించినటువంటి మీనింగ్స్ మీకు ఖచ్చితంగా తెలియాలి అంటే ఈ పారాగ్రాఫ్ అనేది మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. సో ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ని అట్లీస్ట్ ఒకసారి చదివి మీరు అర్థం చేసుకోగలిగే విధంగా మీరు ప్రాక్టీస్ అయితే చేయాల్సి ఉంటుంది. మేము మీకు ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేశాము. అందులో 100 పారాగ్రాఫ్స్కి సంబంధించి 100 క్వశ్చన్స్కి సంబంధించినటువంటి పారాగ్రాఫ్స్ అయితే పెట్టడం జరిగిందనమాట. సో మీరు అవి అటెంప్ట్ చేసినట్లయితే అంటే 10 పారాగ్రాఫ్స్ ఉంటాయి. ఈచ్ పారాగ్రాఫ్లో కాంప్రిహెన్షన్ పారాగ్రాఫ్కి సంబంధించి మీకు 10 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 10 పారాగ్రాఫ్స్కి సంబంధించి. సో 10 × 10 100 క్వశ్చన్స్ అయితే మీకు ఉంటాయన్నమాట. సో అవి మీరు ఆ 10 పారాగ్రాఫ్స్ మీరు మిగిలినటువంటి 10 రోజుల్లో మీరు నేర్చుకున్న మీరు రియల్ ఎగ్జామినేషన్లో ఈ కాంప్రిహెన్షన్ పారాగ్రాఫ్ని, ఈ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ని మీరు ఏ విధంగా అటెంప్ట్ చేయొచ్చు అనేది మీకు ఈజీగా తెలుస్తుంది. కాబట్టి ఆ 99 రూపీస్ కోర్స్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఖచ్చితంగా తీసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుందండి. విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా మిగిలినటువంటి టాపిక్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీరు కాంప్రిహెన్షన్ పాసేజ్ అనేది అట్లీస్ట్ ఒక్కసారి చదివి మీరు అర్థం చేసుకోగలిగేలా ఉండాలి. ఇలాగ లెంగ్దీ పారాగ్రాఫ్ లేదా ఇంత పెద్ద పాసేజ్ ఇచ్చినప్పుడు దీన్ని మీరు 2 times 3 times మీరు చదివి అర్థం చేసుకోవడం అంటే మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది, టైం అయితే సరిపోదు. కాబట్టి మీరు ఒక్కసారి చదివి అర్థం చేసుకోగలిగే విధంగా మీరు ఇక్కడ ప్రాక్టీస్ అయితే చేయాలన్నమాట. సో ఇక్కడ ఇచ్చినటువంటి పారాగ్రాఫ్స్ ఒకసారి చదువుదాము. సో ఇక్కడ ఆప్టిమిస్ట్స్ హ్యావ్ ఏ టెండెన్సీ టు సీ ద గ్లాస్ యాజ్ హాఫ్ ఫుల్ రాదర్ దాన్ half empty. It's an admirable quality, one that can positively affect both the mental and physical health. Optimists have plenty to be happy about. In other words, if you can convince yourself that things will get better, the odds of
ఆడ్స్ ఆఫ్ ఇట్ హ్యాపెనింగ్ విల్ ఇంప్రూవ్ బికాజ్ యూ కీప్ ఆన్ ప్లేయింగ్ ద గేమ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆప్టిమిస్ట్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. సో ఆప్టిమిస్ట్ అంటే ఏంటి, ఇక్కడ ఇంగ్లీష్లో మీనింగ్ ఆశావాది. ఓకే, ఆప్టిమిస్ట్ అంటే ఆశావాది అనమాట. పెసిమిస్ట్ అంటే నిరాశావాది. ఓకే, ఎప్పుడు ఏదో ఒక విషయంలో ఒక ఆశ కలిగి ఉండేటువంటి వారు, ఇంకా సాధించాలి, ఇంకా సంపాదించాలి అని చెప్పేసి ఆ విధమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారిని ఆప్టిమిస్ట్స్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటారు. ఎప్పుడు నిరాశతో, ఎప్పుడు డిప్రెషన్తో, నిరాశతో ఉండేటువంటి వారిని ఏమంటారు అంటే పెసిమిస్ట్స్ అని చెప్పేసి అంటారనమాట. సో ఆప్టిమిస్ట్కి ఆపోజిట్ వర్డ్ పెసిమిస్ట్ అనమాట. సో ఇక్కడ ఆప్టిమిస్ట్ గురించి మాట్లాడుతున్నారు. సో ఆప్టిమిస్ట్ ఎప్పుడు కూడా ఒక ఫుల్ పాజిటివ్నెస్తో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా చాలా పాజిటివ్గా వాళ్ళు ఆలోచించడం జరుగుతుంది. అది ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ వారు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటారు. సో వాళ్ళు ఆనందంగా ఉండడానికి వారికి చాలా కారణాలు అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకి మాట్లాడుతున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ రీసెర్చ్ కండక్టెడ్ బై మార్టిన్ సెలిగ్మ్యాన్ ఆథర్ ఆఫ్ లర్న్డ్ ఆప్టిమిజం shows that when times get tough, optimists do better than pessimists. They succeed better at work, respond better to stress, have fewer episodes of depression and achieve more personal goals అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ ఆప్టిమిజంకి సంబంధించి ఒక రీసెర్చ్ మార్టిన్ సెలిగ్మ్యాన్ అనేటువంటి ఆయన ఆప్టిమిజం గురించి ఒక రీసెర్చ్ అయితే చేయడం జరిగింది. సో ఆయన చేసినటువంటి రీసెర్చ్ని బట్టి చూస్తే, సో వారు ఏదైనా ఒక టఫ్ టైమ్స్ని ఫేస్ చేసినప్పుడు పెసిమిస్ట్ కంటే కూడా వాళ్ళు ఎక్కువ హార్డ్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది. సో పెసిమిస్ట్ ఎప్పుడు కూడా నిరాశావాదిగా ఉంటాడు, ఆప్టిమిస్ట్ ఎప్పుడు కూడా ఆశావాదిగా ఉంటాడు. కాబట్టి సో నిరాశావాది కంటే కూడా ఈ ఆశావాది అయినటువంటి ఒక ఆప్టిమిస్ట్ వాళ్ళకంటే ఇంకా బెటర్ వర్క్ అనేది వాళ్ళు ఎప్పుడైనా టఫ్ టైమ్స్ని ఫేస్ చేసినప్పుడు వాళ్ళు దానికి సంబంధించి హార్డ్ వర్క్ అయితే ఎక్కువగా చేస్తారని చెప్పేసి అతను చేసినటువంటి స్టడీని బట్టి తెలుస్తోంది. స్టడీస్ ఆల్సో షోస్ దట్ బిలీవ్స్ కెన్ ఆల్సో హెల్ప్ వెన్ పీపుల్ హ్యావ్ ఫైనాన్షియల్ డిఫికల్టీస్. చార్డ్ వ్యాలెన్స్, ఏ సోషల్ ఫోర్కాస్టర్ ఎట్ ది హెన్లీ సెంటర్ హూ సర్వేడ్ మిడిల్ క్లాస్ బ్రిటన్స్ బిలీవ్స్ అబౌట్ ఇన్కమ్, హ్యాస్ ఫౌండ్ దట్ the people who feel wealthiest and those who feel poorest actually have almost the same amount of money to spend. However, their attitudes and behavior patterns different from one to other అని చెప్పేసి ఇచ్చారు. ఇన్ అదర్ వర్డ్స్, డ్యూరింగ్ క్రంచ్ టైమ్స్ ఇట్స్ ది యాటిట్యూడ్ దట్ మ్యాటర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చార్డ్ వెల్లెన్స్ అనేటువంటి అతను చేసినటువంటి ఒక సోషల్ ఫోర్కాస్టర్ అయినటువంటి ఇతను చేసినటువంటి పర్టికులర్ స్టడీలో తేలింది ఏంటయ్యా అంటే, సో ఫైనాన్షియల్ డిఫికల్టీస్ అనేవి ఇక్కడ చూసుకుంటే ఎవరైతే పూరెస్ట్ పీపుల్ ఉంటారో అలాగే ఎవరైతే వెల్దియెస్ట్ పీపుల్ ఉంటారో వారిద్దరూ ఖర్చు పెట్టేటువంటి, వాళ్ళిద్దరూ స్పెండ్ చేసేటువంటి అమౌంట్ ఆఫ్ మనీ అనేది ఎప్పుడు సేమ్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే వారి యొక్క బిహేవియర్ ప్యాటర్న్స్ మీరు అర్థం చేసుకున్నట్లయితే, ఓకే, డబ్బు ఉన్నవాడు కొంచెం యాటిట్యూడ్ చూపిస్తాడు, డబ్బు లేనటువంటి వాడు యాటిట్యూడ్ లేకుండా ఉంటాడు అనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఎవరైతే ఆ పర్టికులర్ డిఫికల్ట్ సిచ్యువేషన్లో యాటిట్యూడ్ అనేది అక్కడ ముఖ్యమైనటువంటి విషయం అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఆప్టిమిస్ట్ గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఆప్టిమిస్ట్ హ్యావ్ సంథింగ్ ఎల్స్ టు బీ క్లియర్ఫుల్ అబౌట్ ఇన్ జనరల్. దే ఆర్ more robust. For example, a study of 660 volunteers by the LA University psychologist Dr. Becca Levy found that thinking positively strengthens the immune system and adds an average of 7 years to your life. At Harvard Medical School study of 670 men found that the optimists have significantly better lung function. Optimism is one of the central traits required in building resilience, says Yale University investigators in the annual review of clinical psychology. They add that resilient people can recover quickly from difficult situations. They have a flexible attitude and this helps them when big changes of plans are required. It is good for everyone to go through tough times because it builds one's inner resilience and develops the character. In times of great adversity or hardship, the best strategy is to keep smiling and count your blessings. The life of successful people shows that the path to success is often littered with failure. However, instead of losing hope and giving up, they resiliently pick themselves up, learn from their mistakes and
మార్చ్ బోల్డ్లీ టువర్డ్స్ ది నెక్స్ట్ ఆపర్చునిటీ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే ఆప్టిమిస్టుల పైన చేసినటువంటి ఒక సైకాలజిస్ట్ అయినటువంటి యాలే యూనివర్సిటీలో ఒక సైకాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ బెక్కా లెవీ అనేటువంటి వాళ్ళు 660 మంది వాలంటీర్స్ పైన చేసినటువంటి స్టడీ ప్రకారం ఆప్టిమిజం అనేది లైఫ్కి చాలా ఇంపార్టెంట్. సో ఆప్టిమిస్ట్గా ఉన్నటువంటి వారు చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో కూడా చాలా బాగా రికవర్ అవుతారు, చాలా క్విక్గా రికవర్ అవుతారని. ఆప్టిమిజం అనేది హెల్త్కి కానీ మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ అది చాలా బెనిఫిట్ అయితే చేస్తుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ లంగ్ ఫంక్షన్కి కూడా ఆప్టిమిజం అనేది చాలా సిగ్నిఫికెంట్గా బెటర్గా ఉంటుందని 670 మంది మెన్ పైన చేసినటువంటి యొక్క పర్టికులర్ రీసెర్చ్ ద్వారా హార్వర్డ్ మెడికల్ స్కూల్ వాళ్ళు చేసినటువంటి స్టడీ ద్వారా తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనం హోప్ని కోల్పోతామో సో అప్పుడు మనం గివింగ్ అప్ అనేది ఇవ్వకుండా మళ్ళీ మనం గెట్ బ్యాక్ అయ్యి దాని నుంచి మిస్టేక్స్ నుంచి నేర్చుకొని మనం చాలా ధైర్యంగా మళ్ళీ నెక్స్ట్ ఆపర్చునిటీ కోసం మనం ట్రై చేసి సో దానికోసం మనం ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతామనేది ఇక్కడ ఉన్నటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో మీరు కూడా ఇక్కడ చూసుకుంటే ఆప్టిమిస్ట్సేనండి. ఓకే, సో మీరు కూడా ఇక్కడ ఆప్టిమిస్ట్సే. సో నెక్స్ట్ రాయబోయేటువంటి ఎగ్జామినేషన్ మీరు మంచిగా రాసి జాబ్ సాధించాలనేది మీ యొక్క ఆప్టిమిజం అనమాట. సో మీరు కూడా ఆశావాదే. సో మీరు ఆశావాదిగా ఉండడం చాలా మంచిదే. సో మీరు ఆశావాదిగా ఉండడం వల్ల మీ యొక్క హెల్త్ కూడా చాలా బాగుంటుంది, మీరు చాలా పాజిటివ్గా ఉంటారు. మీ యొక్క లంగ్ ఫంక్షన్ కూడా చాలా బాగుంటుందని చెప్పేసి 670 మెన్ పైన చేసినటువంటి యొక్క హార్వర్డ్ మెడికల్ స్కూల్ వాళ్ళు చేసినటువంటి స్టడీ ద్వారా తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి సో బీయింగ్ ఏ ఆప్టిమిస్ట్ ఈజ్ వెరీ గుడ్ టు ది హెల్త్ అండ్ ఫ్యూచర్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. సో మానవాళి చాలా వరకు 99.9% అందరూ కూడా ఆప్టిమిస్టే. సో అందరూ కూడా ఆశావాదులే తప్ప నిరాశావాదులు అయితే మ్యాక్సిమం ఉండరు. సో ఆశావాది అంటే జీవితం పైన ఏదో ఒక విషయంలో ఒక ఆశ అనేది ఉంటుంది మనకి. సో అలాంటి సిచ్యువేషన్లోనే మనం ఆప్టిమిస్ట్ అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ మనం పారాగ్రాఫ్ చదివాం. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆప్టిమిజం ఈజ్ వెరీ గుడ్ క్వాలిటీ బికాజ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇప్పుడే మనం చదివాం ఈ పారాగ్రాఫ్లో. సో ఇక్కడ చూసుకుంటే హ్యావ్ ఏ పాజిటివ్ ఎఫెక్ట్ ఆన్ పర్సన్స్ ఓవరాల్ వెల్ బీయింగ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇదే కదా మనకి రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఇచ్చినటువంటి మిగిలినటువంటి 3 ఆప్షన్స్ చూడండి. టీచర్స్ పీపుల్ హౌ టు కన్విన్స్ దెమ్సెల్వ్స్ కాదు, ఇది రాంగ్. తర్వాత హ్యాస్ హెల్ప్డ్ మెనీ పీపుల్ టు అండర్స్టాండ్ ది బెనిఫిట్స్ ఆఫ్ గేమ్స్ గురించి అసలు ఏమైనా మాట్లాడాము మనం? మాట్లాడలేదు. తర్వాత బీన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ మెనీ రీసెర్చర్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో అఫ్ కోర్స్ అది అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఆప్టిమిజం అనేది ఎందుకు గుడ్ క్వాలిటీ అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇది హ్యాస్ ఏ పాజిటివ్ ఎఫెక్ట్ ఆన్ పర్సన్స్ ఓవరాల్ వెల్ బీయింగ్. ఓకే, ఒక వ్యక్తి యొక్క జీవితం పైన ఆ పర్టికులర్ పాజిటివ్ ప్రభావం అనేది చాలా బాగా ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది అనమాట ఈ ఆప్టిమిజం అనేది. కాబట్టి ఆప్షన్ 4 దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ అకార్డింగ్ టు ది పాసేజ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో అకార్డింగ్ టు ది పాసేజ్ అంటే పాసేజ్ ప్రకారం నువ్వేం అర్థం చేసుకున్నావు అని చెప్పేసి అడుగుతున్నారు. సో పాజిటివ్ థింకింగ్ రిజల్ట్స్ ఇన్ బెటర్ హెల్త్ అండ్ లాంగర్ లైఫ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం సెకండ్ పారాగ్రాఫ్లోని ఇక్కడ మనం చదివాను చూడండి. సో ఇక్కడ ఆప్టిమిజం అనేది పాజిటివ్గా ఉండడానికి ఆప్టిమిస్ట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటారని మనం ఇక్కడైతే చదవడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకి పాజిటివ్ థింకింగ్ రిజల్ట్స్ ఇన్ బెటర్ హెల్త్ అండ్ ఏ లాంగర్ లైఫ్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. సో బెటర్ హెల్త్ ఉంటుంది అనేది కూడా మనం చదివాము. సో లంగ్కి సంబంధించినటువంటి ఫంక్షనింగ్ కూడా ఈ ఆప్టిమిస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారికి బాగా ఉంటుంది అని చెప్పేసి మనం చదివాం. కాబట్టి అది బెటర్ హెల్త్ గురించి అండ్ లాంగర్ లైఫ్ గురించి కూడా మనకి చెప్తుంది. కాబట్టి సో పాజిటివ్ థింకింగ్ రిజల్ట్స్ ఇన్ బెటర్ హెల్త్ అండ్ ఏ లాంగర్ లైఫ్ అనేది ఇచ్చినటువంటి ఆప్షన్ బట్టి మనకైతే తెలుస్తుంది. కాబట్టి ఇది రైట్ ఆన్సర్. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ కూడా చూద్దాం. ఫీలింగ్స్ ఆఫ్ ఆప్టిమిజం వేరీ అకార్డింగ్ టు ది టైమ్స్ అంటే సమయానుకూలంగా ఆప్టిమిజం యొక్క ఫీలింగ్స్, ఓకే, ఆశావాది యొక్క ఆ యొక్క ఫీలింగ్స్ అనేవి వేరీ అవుతాయి అంటున్నాడు. సో వేరీ అయితే అవ్వవు. ఓకే, సో అవి ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు ఆశాజనకంగానే ఉంటారు కాబట్టి అవి వేరీ అయితే అవ్వవు. తర్వాత పెసిమిస్ట్స్ హ్యావ్ స్ట్రాంగర్ లంగ్స్ యాజ్ కంపేర్ టు ఆప్టిమిస్ట్, ఇది కంప్లీట్లీ రాంగ్. సో మనం ఇక్కడే చదివాం చూడండి, లంగ్ ఫంక్షన్ అనేది బెటర్గా ఉంటుంది ఎవరికి? ఆప్టిమిస్ట్ హ్యావ్ సిగ్నిఫికెంట్లీ బెటర్ లంగ్ ఫంక్షన్ అని చెప్పేసి ఇచ్చాడు. కాబట్టి పెసిమిస్ట్స్ గురించి ఇక్కడ క్లియర్గా రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు కాబట్టి అది రాంగ్ అనమాట. ఇంకా ఆప్టిమిస్ట్ లివ్ ఫర్ 7 years లాంగర్ దెన్ ఆల్ అదర్స్, ఇక్కడ అసలు ఎన్ని ఇయర్స్ బతుకుతారు అనేది కూడా మనకి ఈ పారాగ్రాఫ్లో చెప్పలేదు కాబట్టి ఇది కూడా రాంగే. సో ఇచ్చినటువంటి యొక్క ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్,
ది రీసెర్చర్ ఎట్ హెన్లీ సెంటర్ షోడ్ దట్ అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ హెన్లీ సెంటర్లోని రీసెర్చ్ ఏం చెప్తుంది, ఏం చూపించింది అని చెప్పేసి అడుగుతున్నారు. వెల్త్ డజంట్ నెసరీలీ క్రియేట్ హ్యాపీనెస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో వెల్త్ అనేది ఆ యొక్క హ్యాపీనెస్ని అయితే ఇవ్వదు అని చెప్పేసి ఇక్కడ చెప్పినట్లుగా మనకైతే ఇచ్చారు. సో ఇచ్చి ఇక్కడ మనకి ఆప్షన్ 2 రైట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వెల్త్ డస్ నాట్ నెసరీలీ క్రియేట్ హ్యాపీనెస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు స్టేట్మెంట్ చూడండి. హెన్లీ సెంటర్ హూ సర్వేడ్ మిడిల్ క్లాస్ బ్రిటన్స్ బిలీవ్స్ అబౌట్ ఇన్కమ్ హ్యాస్ ఫౌండ్ దట్ ద పీపుల్ హూ ఫీల్ వెల్దియెస్ట్ అండ్ దోస్ హూ ఫీల్ పూరెస్ట్ యాక్చువల్లీ హ్యావ్ ది ఆల్మోస్ట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ టు స్పెండ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్లియర్గా అది కరెక్ట్ అనే చెప్తుంది. సో పూరెస్ట్ అయినా కూడా వెల్దియెస్ట్ అయినా కూడా సో వారు ఖర్చు పెట్టేటువంటి మనీ అనేది సేమ్ ఉంటుంది తప్ప ఇక్కడ మనకి వెల్త్ అనేది హ్యాపీనెస్ని క్రియేట్ చేయదు అని చెప్పేసి ఈ హెన్లీ సెంటర్ వారు చెప్పినటువంటి యొక్క రీసెర్చ్ ప్రకారం తెలుస్తుందని అన్నాడు కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. సో మార్టిన్ సెలిగ్మాన్స్ స్టడీ షోస్ దట్ డ్యూరింగ్ హార్డ్ టైమ్స్ అని చెప్పేసి ఇచ్చాడు. సో మనం మార్టిన్ సెలిగ్మాన్స్ గురించినటువంటి ఈ యొక్క పర్టికులర్ రీసెర్చ్ గురించి చదివాము. ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్లో చూడండి. ఏ రీసెర్చ్ కండక్టెడ్ బై మార్టిన్ సెలిగ్మాన్ ఆథర్ ఆఫ్ లర్న్డ్ ఆప్టిమిజం షోస్ దట్ వెన్ టైమ్స్ గెట్ టఫ్ ఆప్టిమిస్ట్ డూ బెటర్ దాన్ పెసిమిస్ట్స్ అని చెప్పేసి ఇచ్చాడు. సో టైం అనేది మనకి సమయం మనకి చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు ఆప్టిమిస్ట్స్ పెసిమిస్ట్స్ కంటే బెటర్గా పర్ఫామ్ చేస్తారనేది మనం చదివాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆప్టిమిస్ట్ పర్ఫామ్ బెటర్ దాన్ పెసిమిస్ట్స్. సో మనకి ఎప్పుడైతే హార్డ్ టైమ్స్ మనం ఫేస్ చేస్తామో ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తామో అప్పుడు ఆప్టిమిస్ట్ అనేవాడు పెసిమిస్ట్ కంటే కూడా బెటర్గా పర్ఫామ్ చేయడం జరుగుతుంది అనేది మనం చదివాం. పారాగ్రాఫ్లో కూడా అదే ఉంది కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. సో ఇలాగ మీరు పారాగ్రాఫ్ చదవడం వల్ల ఏది ఎక్కడుంది అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది. మీరు మళ్ళీ ఒకసారి పారాగ్రాఫ్ని రిఫర్ చేసుకొని ఇమీడియట్గా మీరు ఆన్సర్ అయితే చేయగలుగుతారు. కాబట్టి పారాగ్రాఫ్ అట్లీస్ట్ 1 or 2 టైమ్స్ అయినా మీరు చదువుకోవాలి ఎగ్జామినేషన్లో. సో తర్వాత రెసిలియంట్ పీపుల్ అచీవ్ సక్సెస్ బికాస్ దే అని చెప్పేసి ఇచ్చారు. సో బికాజ్ దే హ్యావ్ ది కెపాసిటీ టు ఓవర్కమ్స్ టఫ్ సిచ్యువేషన్స్. ఆప్టిమిస్ట్ అనేవాడు ఇక్కడ రెసిలియంట్ పీపుల్గా ఉన్నప్పుడు సో వాళ్ళు సక్సెస్ని అచీవ్ చేస్తారు. ఎప్పుడు వాళ్ళు టఫ్ సిచ్యువేషన్స్ని వారు ఓవర్కమ్ చేయగలిగేటువంటి కెపాసిటీ వారికి ఉంటుంది. కాబట్టి పెసిమిస్ట్ అనేవాడు ఎప్పుడు కూడా నిరాశవాదిగా ఉంటాడు, ఆప్టిమిస్ట్ అనేవాడు ఆశావాది కాబట్టి సో వాళ్ళు టఫ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసినా కూడా దాన్ని ఓవర్ చేయగలిగేటువంటి కెపాసిటీ వారికి ఉంటుందనేది ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం మనకు తెలుస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా మీరు కాంప్రెన్షన్ ప్యాసేజ్ని ఆన్సర్ అయితే చేయాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఫాలో అవ్వండి. సో మేము ప్రొవైడ్ చేసినటువంటి 399 రూపీస్ మెగా కోర్స్ తీసుకోండి. ఒక్క కోర్స్ తీసుకుంటే చాలా అన్ని కోర్సులు ఇందులోనే ఉంటాయి. మీరు మళ్ళీ వేరొకటి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఇంకా మీరు పీడిఎఫ్ కోర్స్ 199 రూపీస్ కోర్స్ తర్వాత సపరేట్గా తీసుకోవాలంటే అది తీసుకోవచ్చు. 199 రూపీస్ కోర్సు మాక్ టెస్ట్ సిరీస్ మాక్ టెస్ట్కి సంబంధించిన 25 మాక్ టెస్ట్ యొక్క కోర్సు ఉంది, అది తీసుకోండి. అలాగే మీకు ఇక్కడ 99 రూపీస్ మెగా టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్కి సంబంధించి లాంచ్ చేసాం, అది తీసుకుంటే ఈ పారాగ్రాఫ్స్, క్లోజ్ టెస్ట్లు, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఎర్రర్ కరెక్షన్స్, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్, కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్ ఇవన్నీ కూడా యాడ్ చేశాము. ఖచ్చితంగా ఈ కోర్స్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.